ఈ రోజు డబ్బు ఎక్కువైపోయి డబ్బులు ఇసిరేసి, లేకపోతే పండగ వచ్చేటప్పటికి నలుగురికి చీరలు పంచి పెట్టేసి మేము సువార్త చేసేస్తామన్న ఫీలింగ్లో పాస్టర్లు ఉన్నారు. వీళ్ళు సంవత్సరం అంతా వీళ్ళు ఇష్టానుసారమైనటువంటి బ్రతుకులు బ్రతికేసి ఏడాదికి ఒకసారి క్రిస్మస్కి నలుగురు పేదలకు భోజనం పెట్టేసి మాకు పరిశుద్ధత వచ్చేస్తుంది అన్న ఫీలింగ్లో క్రైస్తవులు ఉన్నారు. నిజంగా చూడండి, కొంతమంది సంవత్సరం అంతా వాళ్ళు ఇష్టానుసారంగా ఉండి ఏదో దాంట్లో ములిగేస్తూ ఉంటారు, మేము పరిశుద్ధులు అయిపోతాం అంటారు. సంవత్సరం అంతా ఉండి ఓ కోడినో మేకనో కోసేస్తారు, మేము పరిశుద్ధులు అంటారు. ఇక్కడ క్రైస్తవంలో కూడా అలాగే ఉంది కాదని చెప్పండి. సంవత్సరం అంతా వీడు ఇష్టానుసారంగా బ్రతుకుతాడు. వ్యభిచారాల్లో, త్రాగుళ్ళు, వ్యసనాల్లో తయారై ఇదో క్రిస్మస్ పండుగ లేకపోతే ఏదో ఆచారం వచ్చేటప్పటికి పరిశుద్ధమైన వేషం వేసేసుకుని ఏమంటాడు అక్కడికి వచ్చి నలుగురు భోజనాలు పెట్టేసి నేను పరిశుద్ధుని అన్నట్టుగా చెప్తాడు. అతన్నే పిలిపించేసి వీళ్ళు గొప్పలు చేస్తూ ఉంటారు, ఎందుకంటే వీళ్ళకి కావాలి. ఏలి రాజీ పడిపోయాడు. ఈరోజు రాజీ పడిపోయారు డబ్బు కోసము, వాళ్ళ సంపదల కోసము రాజీ పడిపోయి దానికి వేరే వేరే రూపాలలో క్రైస్తవంలో ప్రభావం లేకుండా ఈరోజు మార్చేశారు.